ఈ రోజు నుంచి స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా. పిల్లలైతే చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నారు. పిల్లలైతే ఈ రోజు స్కూల్ కి వెళ్తున్నాం అని చెప్పి 6 గంటలకి నిద్రలేచారనమాట. ఇంటి దగ్గర ఉండి ఉండి వాళ్ళకి బోర్ కొట్టింది. స్కూల్ ఎప్పుడెప్పుడు పెడతారా, ఎప్పుడెప్పుడు వెళ్దామా అనేసి చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నారు. క్లాసులు జరగడానికి కొన్ని రోజులు టైం పట్టింది కదా. అప్పటి వరకు అలానే ఉంటది. ఆ తర్వాత ఎప్పుడెప్పుడు సెలవులు ఇస్తారా, ఎప్పుడెప్పుడు ఇంటి దగ్గర ఉండాలా అనేది ఎదురు చూస్తా ఉంటారు. ఇంకా ఫస్ట్ డే స్కూల్ అంటే తల్లికి ఎంతో కొంత సెంటిమెంట్ అయితే ఉంటది కదా. ఈ సంవత్సరం నా పిల్లలకి చదువు సాఫీగా సాగిపోవాలి, ఏ ఇబ్బందులు లేకుండా సాగిపోవాలి అని చెప్పి అందుకే పెందలాలు లేచి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని తొందరగా స్నానం చేసి దేవునికి దీపారాధన కూడా చేశాను. ఇంకా పిల్లల చేత కూడా దేవునికి దండం పెట్టించి రెడీ చేసి పెందలాడే స్కూల్కి పంపించాను. ఫస్ట్ డేనే లేట్ అవ్వకూడదు కదా. టిఫిన్ వంట రెండు చేయాలంటేనే చాలా హడావిడిగా ఉంటుంది. అందుకని ఈరోజు టిఫిన్లు ఏం పెట్టుకోలేదు. ఊరికే అన్నం కూర వండేశాను. బీరకాయ కూర అంటే ఇంకా మా పిల్లలకి చాలా ఇష్టం. ఇంకా అదే తినేశారు. లంచ్ బాక్స్ తీసుకెళ్లే పని లేదు. స్కూల్లో అన్నం పెడతారు, అదే తినేస్తారు. తీసుకెళ్ళమన్నా కూడా అస్సలు తీసుకెళ్లరు అనమాట. ఇంకా నేను క్యారియర్ తీసుకెళ్ళమని గట్టిగా బలవంతం అయితే చేయనండి. ఎందుకంటే పిల్లలు ఏదైనా తినే అలవాటు చేసుకోవాలి. మేము మా చిన్నప్పుడు ఏదైనా తినేవాళ్ళం. అదొద్దు ఇదొద్దు అని చెప్పి అస్సలు అనేవాళ్ళం కాదు. అలాగే మా పిల్లలు కూడా ఏదైనా తింటారు. అదొద్దు ఇదొద్దు అని చెప్పి అస్సలు అనరు. చద్దనమైన తింటారు, కారం మెతుకులైన పచ్చడి మెతుకులైనా తింటారు. ఏ పచ్చళ్ళైనా సరే నేను కలిపిచ్చానంటే చాలా ఇష్టంగా తింటారు.